హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయా? అయితే దోమలు మిమ్మల్ని కరిసినా కూడా ఏమీ అవ్వదులే అని చెప్పేసి మీరు జస్ట్ నార్మల్గా లైట్ తీసుకుంటున్నారా? అయితే వినండి, దోమల వల్ల వచ్చే నష్టాలు ఏంటంటో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒకటి, మలేరియా జ్వరం వస్తుందండి. ఆ మలేరియా జ్వరం వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, జ్వరం ఎక్కువగా వస్తుంది, చల్లగా ఉంటుంది, లేదు చెమటలు కూడా పడుతుంటాయి, తలనొప్పి రావడం అలాంటివి కూడా జరుగుతాయి అన్నమాట. ఇంకోటి, డెంగ్యూ జ్వరం కూడా వస్తుంది. ఈ డెంగ్యూ జ్వరం వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, మనకి ఫీవర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. కాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఒళ్ళంతా దద్దులు రావడము, లేదంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం ఇలా జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే చికెన్ గునియా జ్వరం. ఈ చికెన్ గునియా జ్వరంలోని ఇది కూడా ఫీవర్ అనేది హెవీగా ఉంటుంది, లెగ్ పెయిన్స్ కూడా వస్తాయి. ఇంకోటి ఫైలేరియాసిస్, లేదంటే ఎలిఫెంటియాసిస్, బోధకాలు అంటారు కదండి. ఈ దోమలు కొట్టడం వల్ల బోధకాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే కాలు వాపు బాగా ఎక్కువ రావడము, చెయ్యి వాపు రావడము, అది మనం కంట్రోల్ చేయలేమన్నమాట. చాలా ఎక్కువ బాగా లావుగా వచ్చేస్తుంది అదనమాట. ఇంకోటి ఏంటంటే జపాన్ ఎన్సిఫిలైటిస్. ఈ జపాన్ ఎన్సిఫిలైటిస్ అనే ఇన్ఫెక్షన్ వస్తే కనుక బ్రెయిన్కి ఇన్ఫెక్ట్ అయిపోతుందండి. సో అది వచ్చేటప్పుడు బాగా హెవీగా ఫీవర్ వస్తుంది అనమాట. ఇంకా జీకా వైరస్, దోమలు కుట్టడం వల్ల జీకా వైరస్ కూడా వస్తుంది. ఇది వస్తే లక్షణాలు ఎలా ఉంటాయంటే, దీంట్లో కూడా జ్వరం ఉంటుంది, ర్యాషెస్ వస్తాయి, లెగ్ పెయిన్స్ వస్తాయి, జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి అన్నమాట. సో మనకి ఇలా ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మనం కొన్ని ప్రికాషన్స్ అయితే పాటించాలి. అంటే మెయిన్గా మనం దోమలు కొట్టకుండా చూసుకోవాలి. దానికోసం ఏం చేయాలి అంటే, మనం మస్కిటో నట్స్ యూజ్ చేయడము, లేదంటే రిప్లెంట్స్ కానీ, అంటే క్రీమ్స్ కానీ, లేదంటే ఏమైనా స్ప్రేస్ కానీ. మెయిన్గా ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో వాటర్ స్టాగ్నెంట్ ఎక్కువగా, అంటే